చాలా రద్దీగా ఉంది. దీని అబ్బా అన్ని తీసుకొచ్చారు. పోకలు, రైకు మొక్కలు, ఎండు కొబ్బరి, ఖర్జూరాలు, పటికి బెల్లం, పసుపు కొమ్మలు, ఇగో తాడిపట్టు తాడిపట్టు. అరే ఇంటికి వెళ్ళగానే ఆలస్యం కాకుండా దీని అబ్బా మూడు మూడు కట్టేస్తారు. మధ్యలో ఏందా కాకపోవాలా ఏంటిదే? ఏంటే పోలీసు వాళ్ళ ఏంటి నువ్వు చెప్పేది? ఆ పోలీసు వాళ్ళు వస్తే ఈ పిల్లని బయట పంపించడం దేనికి అంట? పెళ్లి గాని పిల్ల గదిలో ఉంటే పోలీసులు పట్టుపోతారయ్యా, వెంటనే అమ్మాయిని బయట పంపించి. లహాదీని అబ్బాయి పంపనే పంపడం ఏం చేసుకున్నా సోఫా? అబ్బా పెళ్లి కాని పిల్ల గదిలో ఉంటే పోలీసులు పట్టుకుపోతారంట. అబ్బా నువ్వు భయపడతావు దానికి? మనం ఎట్టాక పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ధైర్యంగా ఉండాలి. ఏంటయ్యా ఇది కనకల పొడకలాగా ఆడి చూసి పెళ్లి కలిసేట్లేదా? ఏంటయ్యా? ఏమిటయ్యా మొగడా, చెప్పేది నీకు కాదు, ఆ ఎవరోళ్ళు వచ్చి పడ్డారయ్యా. ముందు ఆ అమ్మాయిని బయట పంపించు. ఎందుకయ్యా మేము పెళ్లి చేసుకోబోతున్నాం? చేసుకోబోతున్నాం కాదయ్యా, చేసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళు వదిలిపెట్టరు. అన్యాయంగా ఆ అమ్మాయిని పోలీసులకు అప్పచెప్పి జైలుకి ఎందుకు పంపుతావు? పంపే పంపే. ఏం తలుపున్నాను కానీ నిజంగా నా పోలీసులు ఒక అమ్మాయిని పట్టుకుపోతున్నా. నీ ఏడిపోయింటే మధ్య అసలు ఎదురుకుంటూ చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బా మా మామ కన్ను కుట్టేంత బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నాను అనుకున్నాడు. కానీ కనీసం మా అమ్మను చూసి సంతోషించుకున్నాడు. మన పెళ్లి అయిపోతుంది. మరే నువ్వేం బాధపడకు, ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడుగా. అందరూ చూసినట్టే. ఏందయ్యా ఎందుకు తలుపు కొడపా? పేరు బాలేవాడివయ్యా, సోగ్గాడు శోభనాద్రి. రేడియోలో వెళ్ళా? ఆమె నీకేమవుతుంది? వెళ్ళాం ఎలాదీనే అబ్బా. ఈ సోగ్గాడు శోభనాద్రి అబద్ధం చెప్పడం. కావాలని తాడి చూసుకో. లత తాడి చూపిస్తూ. ఐఎమ్ సారీ. వెళ్ళవయ్యా, చాలి అట చాలి. వీడి అబ్బాయి పోలీసు వాళ్ళకి తాళింటే మాలా పోయేలాగుందే. చూస్తుండగానే మాయమైపోయింది. సరిగ్గా సరే, మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. పండగ మా ఊరు వచ్చామంటే ఈ సోక్ గారు సరదాలు చూడొచ్చు. మీ సెల్లెమ్మ దగ్గర నుంచి బహుమతి కొట్టేది. నేను రాకుండా ఎలాగయ్యా సంక్రాంతి? సోగాడా, ఇదిగో నేను వచ్చేటప్పటికి చెల్లి కడుపులు ఒక అబ్బాయిని పడేసి ఉంచు. ఏం చెల్లవా? సరిగానే ఒంటిగా వచ్చినండి జంటగా పంపిస్తున్నావు కదా. పుణ్యవంతం నీదనే, పుణ్యవంతం నీదనే. లైఫ్ లో ఈ పురోహితుల పని నేను చేసింది ఇదే ఫస్ట్ టైం. విసురు కొట్టాడు. బండి ఎక్కువ, బండి పోతుంది. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. సంక్రాంతి సంబరాలు మర్చిపోదు. అమ్మాయిని చూసుకో. వెళ్ళగానే ఉత్తరా అన్ని బండబడా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ మీ వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నారా? ఏమిటి పని చేస్తున్నారా? ఇక్కడ ఎవరు పని చేయట్లేదు. ఈ ఇల్లే మాది. ఇల్లు మీదే? మరి సంగతి నాకు ఎప్పుడు చెప్పలేదే? ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తేనే అందం. అమ్మా లత, అమ్మా లత, ఈ దురదృష్టవంతురాలికి మళ్ళీ నువ్వు కనిపించవేమోనని అలాడిపోయానమ్మా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు తల్లి? ఒక దయ్యం వెంట పడిపోయి దేవుడితో తిరిగి వచ్చారమ్మా. మీ అల్లుడు గారమ్మా. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు అనేది? అవును, వీరిది మన మామిడి లంక. పేరు సోగ్గాడు శోభనాద్రి అంటారు. అనుకోకుండా హైదరాబాద్ లో దేవుడు వీరిని నాకు కలిపి
నా దేవుణ్ణి చేశాడు. అంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారమ్మా? అవునండి అత్తగారు. అసలు మా ఊరే తీసుకెళ్లి రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ అనుకోకుండా అకస్మాత్తుగా హోటల్ గదిలోనే చేసుకోవాల్సి వచ్చింది. అయితే మీకు మళ్ళీ పెళ్లి చేయాల్సి ఉంటుంది. అమ్మా మావయ్య. భయపడగలతా నేను ఉన్నాగా. దండవాడే. మరిలా వస్తారు. ఓహో ఇప్పుడే వస్తారా? అమ్మా భయపడకమ్మా. తల్లినైనా నేను ఇవ్వలేని అంట. అనుకోకుండా భగవంతుడిచ్చాడు. నిన్నెవరూ బెదిరించలేరు. ధైర్యంగా ఉండమ్మా. డబ్బా నేనబ్బా నాకెందుకని డబ్బు? లత పేరెత్తకుండా ఉండటానికి, దాని మీద నీ గాలి కూడా సోకుండా తిరగటానికి, అసలు మీ ఇద్దరికి వివాహం అయిందనే సంగతి మర్చిపోయి మర్యాదగా బ్రతకటానికి. నీకేమైనా పిచ్చి పట్టిందా? దేవుడి సాక్షిగా చేసుకున్న పెళ్ళాన్ని మర్చిపోమంటావండయ్యా. లత నాకు కాబోయే భార్య గనక. ఏంటి? లత నాకు కాబోయే భార్య గనక. మళ్ళీ ఆ కూత కూర్చామంటే పళ్ళు రాలకూడదంటారా? ఈ అబ్బాయి సోగ్గాడు శోభనాథన్ అంటే నేలను నమ్ముకున్న రైతు, వారిని నమ్ముకునే మొగుడు కాదు. పట్టుకున్న నేలను బంగారంగాను, కట్టుకున్న పెళ్ళాన్ని ప్రాణంగాను చూసుకునే మగ. ఈ భూపతి కూడా పట్టిన పట్టు ఇచ్చేవాడు కాదు. ఎదురు తిరిగిన వాడిని ప్రాణాలతో బయటకు పోనిచ్చేవాడు కాదు. మర్యాదగా చెప్తున్నాను, లతను మర్చిపోయి వెళ్ళిపోయాను. మరిచిపోవడం కాదు కదా, అడ్డం వచ్చిన వాళ్ళు చితకదాన్ని నా పెళ్ళాన్ని తీసుకెళ్తే జాగ్రత్త అనుకున్నాం. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్, ఈ రాస్కల్ పట్టుపగలే మా ఇంటిని దోచుకోవాలని చూశాడు. జరిగింది ఏదో చెప్పక అబద్ధం చెప్తావే? ఏ భయపడమాక, పోలీసు వాళ్ళు కాదు కదా, భూపతిగా ఆడగోళ్ళగా నన్ను పోలీసులు పట్టేవి కానీ సరిపోతురా. బయటకు వచ్చి దొంగ ఎవరితో ఎవరు తెలుస్తారు. అప్పటిదాకా నీ కుండెలో నిద్రపోతాను.